అల్లు అర్జున్ కథానాయకుడుగా నటిస్తున్న పుష్ప 2 ది రూల్ చిత్రం షూటింగ్ ఏకదాటిగా కొనసాగుతుంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్ విశాఖపట్నంలో ప్రారంభమైంది. షూటింగ్ లో పాల్గొనేందుకు అల్లు అర్జున్ విశాఖపట్నం వెళ్లారు. వారం రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో ప్రతినాయక పాత్ర పోషిస్తున్న ఫహద్ ఫజిల్ కూడా పాల్గొంటున్నారు. ఆగస్టు 15న పుష్ప 2 ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం బండి ఫైటర్స్ మధ్య కొన్ని యాక్షన్ సన్నివేశాలు తీస్తున్నారు. ఈ షెడ్యూల్ ఈ వారమంతా కొనసాగుతుంది. నటుడు ఫహద్ ఫజిల్ కూడా ఈ షెడ్యూల్లో జాయిన్ అవుతున్నారు. అంతకంటే ముందు రామోజీ ఫిలిం సిటీలో పుష్ప 2 కోసం వేసిన భారీ సెట్ లో సాంగ్ షూట్ చేశారు. అల్లు అర్జున్ రష్మిక కాంబినేషన్ లో ఈ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేశారు. సాంగ్ షూట్ అయిపోయిన వెంటనే రష్మిక అటు ముంబైకి, బన్నీ ఇటు విశాఖకు చేరుకున్నారు. పుష్ప అల్లు అర్జున్ రేంజ్ ని ఇండియా లెవెల్లో అమాంతం పెంచేసింది. తెలుగు హీరో అనే స్థాయిని పుష్ప సాధించిన ప్రచండ విజయంతో అల్లు అర్జున్ దాటిపోయి పాన్ ఇండియా హీరోగా సెటిల్ అయిపోయారు. అభిమానులు కూడా పుంకాలుగా పుట్టుకొచ్చారు అల్లు అర్జున్ కి. అల్లు వారబ్బాయి అంటే నార్త్ లో మామూలు పిచ్చి కాదు, వెర్రిక్కిపోతారు అక్కడి ఆడియన్స్. పుష్ప 2 గురించి వాళ్ళ ఎదురు చూపులు మామూలు రేంజ్ లో లేవు. నార్త్ బెల్ట్ మొత్తం పుష్ప పోస్టర్ గాని, అల్లు అర్జున్ కటౌట్ గాని కనిపించిన అక్కడే ఆగిపోయేంత మైకంలో ఉన్నారని నార్త్ మీడియా కోడైకొస్తుంది. పుష్ప 2 సునాయాసంగా 1000 కోట్ల క్లబ్ లో చేరిపోతుందని ట్రేడ్ పండితులు అనుకుంటున్నారు. అంచనాలు కడుతున్నారు. రికార్డులని స్మాష్ చేసేస్తుందని రాశారు. ఈ మధ్య వరకు కూడా రాస్తూనే ఉన్నారు. అయితే వీళ్ళ సమీక్షలో ఈ మధ్య చిన్న తేడా వచ్చింది. పుష్ప ది రైజ్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 350 కోట్లు కలెక్ట్ చేస్తే అందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒక హిందీలోనే 100 కోట్లు రాబట్టడం. ఈ బేస్ తో అల్లు అర్జున్ పుష్ప క్యారెక్టర్ లో స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ తో వచ్చిన పాపులారిటీ ఫాలోయింగ్ లతో 1000 కోట్లు దాటిపోవడం గానీ లేదా చేరుకోవటం గానీ అదేమంత పెద్ద కష్టం కాదు, అసాధ్యమేమీ కానే కాదని తీర్మానానికి వచ్చారు ట్రేడ్ పండితులు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ ని గట్టిగా కొట్టండి.